నంబర్ 2లో స్టోర్ చేస్తుంది. ఇక్కడ వాళ్ళు ఫార్ములా ఇచ్చినారు కదా, వాల్యూ ఈక్వల్స్ టు పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ 500. సేమ్ కాన్సెప్ట్. పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఇక్కడ పీ వాల్యూ ఇక్కడ క్వశ్చన్లో చూసినారంటే మనం పీని నంబర్ 1గా పెట్టుకున్నాం. సో దట్ నంబర్ 1 డివైడెడ్ బై 100 ఇంటూ 500 అండ్ దెన్ ఈక్వల్ టు అనేసి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకొని, ఈక్వల్ అనేసి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకొని దానికి పర్సంటేజ్ డబుల్ ఈక్వల్స్ టు నంబర్ 2. వచ్చిన పర్సంటేజ్ నంబర్ 2కి ఈక్వల్గా ఉందా? నంబర్ 2 ఏమి ఇక్కడ వచ్చిన అవుట్పుట్. ఓకేనా? దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే అవుట్పుట్ పర్సంటేజ్లో స్టోర్ అవుతుంది. ఆ పర్సంటేజ్ అండ్ దెన్ వాళ్ళు ఇచ్చిన నంబర్ 2 ఇన్పుట్ రెండు మ్యాచ్ అయిందంటే ట్రూ అనేసి ప్రింట్ అవ్వు అని చెప్తాం. ఇది దీని యొక్క ఈ ప్రాజెక్ట్ అర్థమైంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.